అందరికీ వస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. సో 30వ తారీఖు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసిరు. ఆ తర్వాత 2వ విడత 3వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చారు. 3వ విడత 4వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇచ్చారు. ఇంకా 4వ విడత 5వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సో దాదాపు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు. సో మొత్తానికి 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి. నాకున్నటువంటి సమాచారం దాదాపు 7 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. 7 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు రాకపోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే రేవంత్ రెడ్డి లిమిటెడ్ మాత్రమే తీసుకొచ్చాడు పైసలు. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు అంటే 9,000 కోట్లేం రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఈ 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా అధికారికంగా ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటన కాలేదు. కానీ నాకు మాత్రం నేను కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన, అట్లనే కొన్ని వెబ్సైట్లు కూడా వెరిఫికేషన్ చేసిన, అట్లనే కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో రాసుకుంటూ వచ్చారు 5వ ఎకరానికి కూడా రైతు భరోసా డబ్బులు రిలీజ్ అని చెప్పి. దాదాపు 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయి. చాలామంది రైతులు నాకు మెసేజ్లు పెట్టిరు, ఫోన్లు కూడా వేసిరు. 4 ఎకరాలు 20 గుంటలకు, 4 ఎకరాల 30 గుంటలకు కూడా రైతు భరోసా డబ్బులు చాలామంది రైతులకు వచ్చినాయట. కొంతమంది రైతులకు మాత్రం 20 గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు ఇంకా అకౌంట్లో పడలేదు. మరి పడకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. బ్యాంకు సర్వర్లు డౌన్ అని చెప్పి, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి, బ్యాంక్ అకౌంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు అని చెప్పి, కొంతమందికి డబ్బులు పడ్డా కూడా మెసేజ్లు రావు. ఎందుకంటే ఫోన్లో రీఛార్జ్ లేకపోతే మెసేజ్లు రావు, బంద్ చేస్తారు. ఫోన్లు రావు, మెసేజ్లు కూడా రావు. కాబట్టి అట్లా కూడా మీకు తెలియకపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, స్టేట్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అసలు డబ్బులు పడ్డాయా పడలేదా అనేది క్లారిటీ వస్తుంది. మరి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడి మీ అకౌంట్లోకి రాలేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. కొంతమంది రైతన్న నాకు ఫోన్ చేసి ఏం చెప్తా ఉన్నారంటే డబ్బులు క్రెడిటెడ్ అని పడ్డదట, అంటే క్రెడిట్ అయినాయట, కానీ డబ్బులు అకౌంట్లో చూపిస్తలేవట. సో ఇట్లా చూపించకపోతే మీ బ్యాంకు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకు డబ్బులు రాలేదు, కారణం ఏందనేది. సో మీకు కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఒకసారి పోయి మీరు చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి రైతు భరోసా పడ్డది, ఏం కథ అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. సుమారు ఎంత కాదన్నా కూడా 30,000 రూపాయలు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఎకరానికేమో 6,000 రూపాయలు, 2 ఎకరాలకేమో 12,000 రూపాయలు, 3 ఎకరాలకు 18,000 రూపాయలు, 4 ఎకరాలకు 24,000 రూపాయలు, 5 ఎకరాలకు 30,000 రూపాయలు. సో 30,000 రూపాయల రైతు భరోసా డబ్బులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మొత్తానికి అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి. అట్లనే పంట బోనస్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసి సుమారు 514 కోట్ల రూపాయలు పంట బోనస్ కూడా, సన్న ఓట్లు క్వింటానికి 500 రూపాయల చొప్పున పంట బోనస్ కూడా అకౌంట్లో విడుదల చేసిరు. సో వైపు రైతు భరోసా, మరోవైపు పంట బోనస్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి రిలీజ్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు రైతు భరోసా డబ్బులు ఎంతమంది రైతులకు వచ్చింది, ఏం కథ అనేది కూడా పిన్ టు పిన్ ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. 9,000 కోట్ల రూపాయలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది రైతులకు వచ్చింది, ఏం కథ అనేది కూడా ఒకసారి చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నిన్న వాస్తవానికి 3వ తారీఖు, జూలై 3వ తారీఖు నిన్న 5 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఎంతమందికి వచ్చినాయి, ఇదేమో 4th ఫేజ్ అంటే 4వ విడత. 4వ విడతకు వచ్చేసరికి దాదాపు 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో వేసారు. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు ఎంతమంది ఉన్నారు అంటే 4,41,000 మంది రైతులకు వచ్చిందండి రైతు భరోసా డబ్బులు. 4,41,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి. సో మరి ఎన్ని కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందంటే దాదాపు 1,188 కోట్ల రూపాయలు, అంటే 1,188 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. చాలా క్లియర్ లెక్కిది.
సో నేను కూడా లెక్క కొంత బయట నుండి తీసుకొచ్చే కార్యక్రమం చేసిన. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 4,41,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయి. సుమారు 1,188 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. సుమారు ఇక్కడ మనం లెక్కేసుకున్నా కూడా ఎకరానికి 6,000 రూపాయలు, 2 ఎకరాలకు 12,000 రూపాయలు, 3 ఎకరాలకు 18,000 రూపాయలు, 4 ఎకరాలకు 24,000 రూపాయలు, 5 ఎకరాలకేమో 30,000 రూపాయలు. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు 30,000 రూపాయలు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా క్లియర్ లెక్క. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా 5 ఎకరాలకు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారు ఏం కదిగో బ్యాంకు ఖాతా SMS లేదా మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి అని కూడా చాలా క్లియర్గా ఇచ్చిరాలు. మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయో పడలేదో అని చెప్పి మీకు అర్థం కావాలంటే మీ బ్యాంకు స్టేట్మెంట్ అన్నా చెక్ చేసుకోండి, లేకపోతే SMS అన్నా చెక్ చేసుకోండి, అకౌంట్లో పైసలు పడ్డాయా పడలేదా అనేది మీకు కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకోండి అనేటటువంటి అంశాన్ని మొత్తానికి అధికారులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. అట్లనే రేపు క్రెడిట్ అయ్యి ఈరోజు రేపు 2 క్రెడిట్ అయ్యేటటువంటి పైసలు ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు క్రెడిట్ అవుతుంది. 6 ఎకరాలకు మ్యాక్సిమం ఈరోజు లేదా రేపు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి పిన్ టు పిన్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి వచ్చింది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏం కాదు అనేది కూడా ఒకసారి మనం డెప్త్గా మాట్లాడుకుందాం. ఇది 5 ఎకరాలకు సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జూలై 3వ తారీఖు 4వ తారీఖు నిన్న ఇవాళ 2 రోజులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు 4,41,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల అవుతున్నాయి. సుమారు 1,188 కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేసిరు. 30,000 రూపాయలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు వచ్చినాయి రైతు భరోసా డబ్బులు క్లియర్. ఇంకా తర్వాత ఒకసారి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 14,65,000 మంది రైతులు, వాళ్ళకి 878.94 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేశారు. ఆ తర్వాత 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 26,72,000 మంది రైతులు, దాదాపు 1,603.8 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా క్లియర్ పాయింట్. ఆ తర్వాత 3వ ఎకరానికి సుమారు ఇది 2 ఎకరాలకు సంబంధించి, ఆ తర్వాత మొత్తం 1-2 ఎకరాలు అంటే 1-2 ఎకరాలు మొత్తం టోటల్ కలుపుకొని ఎకరం 2 ఎకరాలు 2 కలుపుకొని ఎంతమంది రైతులు ఉన్నారు సుమారు అంటే 41,37,000 మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇచ్చారు. ఎకరం 2 ఎకరాలు మొత్తం టోటల్ కలిపి ఎంతమంది రైతులు 14,65,000 మంది ప్లస్ 26,72,000 మంది కలిపి 41,37,000 మంది రైతులు మొత్తం ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 2,482.2 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసారు. టోటల్ ఎకరం 2 ఎకరాలు కలిపి దాదాపు 2,482 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు విడుదల చేశారు. ఆ తర్వాత 3 నుండి 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు అంటే 6,39,000 మంది రైతులు ఉన్నారండి. 6,39,000 మంది రైతులు ఉన్నారు. దాదాపు 1,330 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే సుమారు మొత్తం లబ్ధిదారులు అంతా కలుపుకొని ఇప్పుడు దాదాపు 5 ఎకరాలకు రైతు భరోసా వచ్చింది. 5 ఎకరాలకు రైతు భరోసా 4,41,000 మందికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇచ్చారు. దాదాపు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు మరి ఎంత ఖర్చు పెట్టిండు అంటే సుమారు 1,188 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఖర్చు పెట్టింది. ఇక టోటల్ చేసుకుందాం. టోటల్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇచ్చిరు అంటే 61,35,000 మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు పడ్డాయి. సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు రైతు భరోసా రావాలి అంటే 73,30,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో రావాలి. ఎంత 73,30,000 మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల కావాలి. ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు వచ్చింది 61,35,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి.
అంటే సుమారు ఎంత కాదన్నా కూడా ఇంకో 11 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. 11-12 లక్షల మంది అంతే కదా, అంతకు మించి ఉంటారు. 11-12 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో రావాలి. సో మ్యాక్సిమం వాళ్ళు ఒక 7 ఎకరాల లోపు రైతులు ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే 6 ఎకరాలకు 7 ఎకరాలకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమైతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నాకున్న సమాచారం. అయితే మరి ఇంకా 11-12 లక్షల మంది రైతులు అంటే ఇంకో 10 ఎకరాల దాకా పోవచ్చు. మరి 10 ఎకరాల వరకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులే 4,41,000 మంది అంటే 6 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 3 లక్షల మంది ఉంటారేమో మరి, అంతే కదా. తర్వాత 7 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఇంకో 2 లక్షల మందో 3 లక్షల మంది ఉంటారు. 8 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 1 లక్ష మందో 2 లక్షల మంది ఉంటే ఇక 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా తక్కువ మందే ఉంటారు. 10 ఎకరాలు ఉంటే ఆసామి భూసామని పిలుస్తాం మనం సాధారణంగా. కాబట్టి 10 ఎకరాల వరకు రైతు భరోసా వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం కనబడతలేదు. మరి ఇప్పటిదాకా అయితే 61,35,000 మంది రైతులకు రైతు భరోసా ఇస్తే సుమారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరంటే, ఇప్పుడు రైతు భరోసా కోసం ఖర్చు పెట్టాల్సింది 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. దీంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఎంత ఎరికైనా 5,402 కోట్ల రూపాయలు. 5,402.37 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టారు. దాదాపు 5,402.37 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇప్పుడు అకౌంట్లో జమ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా క్లియర్ లెక్క. మీకు అర్థం కావాలనే మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు చెప్తున్నా. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. పోయినసారి కూడా రైతులు ఎండాకాలం పంటకు సంబంధించి నన్ను లెక్క అడిగారు. ఏం జరుగుతుంది, ఎంతమందికి ఇచ్చిన ఏంది, మరి రైతు భరోసా డబ్బులు మొత్తం రాలేదు కదా, మరి ఏడబోయిన నిధులు అని చెప్పి రకరకాలుగా అడిగారు. పోయినసారి రేవంత్ రెడ్డి కేవలం ఎంత 5,400 కోట్ల రూపాయలు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయినసారి ఖర్చు పెట్టారు. ఇంకా రేవంత్ రెడ్డి సుమారు ఎంత కాదన్నా కూడా 3,600 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు ఇంక ఇయ్యలే పోయిన ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా. కాబట్టి రేవంత్ రెడ్డి పోయినసారే మనల్ని మోసం చేసింది కాబట్టి ఈసారి లెక్కలతో సహా మేము ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సో ఇప్పటి వరకు అయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి. ఇన్ కేస్ మీకు రైతు భరోసా డబ్బులు ఇంకా అకౌంట్లో పడకపోతే రాకపోతే మీరు ఇమీడియట్లీ బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్లో ఒకసారి అకౌంట్ చెక్ చేయండి. అలాగే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి అధికారులతో డిస్కస్ చేయండి. వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. మరి రైతు భరోసా డబ్బులు ఎందుకు రాలేదు ఏం కాదు అనేది ఒకసారి అడిగేటటువంటి కార్యక్రమం చేయండి, అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రైతు భరోసాకు సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏం కథ అనేది. కాబట్టి పిన్ టు పిన్ లెక్క మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన దాదాపు ఇంకో 11-12 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తయారవుతున్నటువంటి పరిస్థితి. సో 10 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు రావచ్చు ఇంకా. అంటే 10 ఎకరాలు అంటే ఇప్పుడు దాదాపు 5 ఎకరాలు అంటే ఇంకొక 5 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు మ్యాక్సిమం అకౌంట్లో విడుదల చేయవచ్చు నాకున్న సమాచారం అయితే. సో ఇది జరగవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పటిదాకా అయితే 5,402 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టిండు. మరి 9,000 కోట్లు అంటే దాదాపు ఇంకో 3,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఎంత గమ్మత్ అంటే పోయినసారి కూడా రేవంత్ అన్న 5,400 కోట్లే ఖర్చు పెట్టిండు, కానీ అది మొత్తం 2 ఎకరాలకే. ఎందుకంటే ఎకరం 70 లక్షల మందికి ఒకేసారి వేసిండు ఎకరానికి. ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 100 ఎకరాలు ఉన్నా కూడా వానికి ఎకరానికే పడ్డాయి, 200 ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికే పడ్డాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పోయినసారి ఇష్టానుసారంగా వ్యవహరించండి. ఇప్పుడు రైతన్నలకు కరెక్ట్ పద్ధతిలో రైతు భరోసా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సరే ఏది ఏమైనా కూడా సో రైతన్నలకు మంచి అంశమే. చాలామంది రైతన్నలు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదు అకౌంట్లో, ఎప్పుడు పడతాయి, పడే అవకాశం ఉందా లేదా అని చెప్తున్నారు. ఆల్రెడీ పడుతున్నాయి, మరి పడతలేవు అంటే మరి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా లేకపోతే ఏషటోన్ ప్రాబ్లమా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. సో చెక్ చేయండి చూద్దాం. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వచ్చింది ఏం కాదు అనేది ఒకసారి నాకు కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. మరి ఎకరానికి వచ్చిందా, మీకు 2 ఎకరాలకు వచ్చిందా, 3 ఎకరాలకు వచ్చిందా, 4 ఎకరాలకు వచ్చిందా, 5 ఎకరాలకు వచ్చిందా? మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏమో దాదాపు 5 ఎకరాలకు మేము రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేసినాం, విడుదల చేసేసినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. రైతన్నలు ఏమో లేదు రైతు భరోసా డబ్బులు మాకు ఇంకా రాలేదు, అకౌంట్లో పడలేదు అని చెప్పి రైతన్నలు చెప్తున్నటువంటి మాట. మరి ఎవరి మాటలు నమ్మాలో అర్థమవుతలేదు. ఫస్ట్ మీ అకౌంట్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీయండి. ఇప్పుడు కొంతమందికి అకౌంట్లో పడ్డా కూడా ప్రాసెసింగ్లో ఉంటాయి పేమెంట్, అవి రాకపోవచ్చు. మ్యాక్సిమం అది 24 అవర్స్ టైం పడుతుందో లేకపోతే కొంత 1-2 డేస్ పీరియడ్ టైం పడుతుంది. కాబట్టి అట్లేమైనా డిలే అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు.
సో మా సన్నిహితులకు మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ 4 ఎకరాల 40 గుంటలకు వచ్చిందని, అంటే దాదాపు 4 ఎకరాల 40 గుంటలు అంటే 5 ఎకరాలు అన్నట్టే కదా. 4 ఎకరాలు 20 గుంటలు 30 గుంటలకు కూడా వచ్చిందట. కొంతమందికి 20 గుంటలు ఉన్న కూడా రైతు భరోసా రాలేదట. మరి రాకపోవడానికి రీజన్ ఏందనేది ఒకసారి మీరు కనుక్కోండి. అగ్రికల్చర్ అధికారులు ఉంటారు, వాళ్ళని ఒకసారి డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మీరు డిస్కస్ చేయండి. ఏది ఏమైనా కూడా రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఇప్పటికన్నా ప్రభుత్వానికి సోయి వచ్చింది, బుద్ధి వచ్చింది, పనిచేస్తున్నారు. రైతు భరోసాతో పాటు పంట బోనస్ కూడా విడుదల చేస్తున్నారు. పంట బోనస్తో పాటు యూరియా బత్తాలు కూడా టైంకి ఇచ్చే కార్యక్రమం చేయండి. ఎందుకంటే యూరియా బత్తాలు ఇప్పుడు స్విగ్గీ జొమాటోలు ఎక్కువ అయిపోయినాయి. యాప్లో బుక్ చేస్తే ఆ బత్తాలు తీసుకురావచ్చట. మరి ఆ బత్తాలు ఎట్లా బుక్ చేయాలేదో రైతులకు చాలా మందికి తెలియదు. అయినా సరే రైతులు కష్టపడి ఎట్లా అట్లా బుక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కొంతమంది రైతులకు చదువు రాదు. అందరు రైతులకు చదువు రావాలని ఉండదు కదా, ఊళ్ళే చదువుకోరు కదా. చదువు రానటువంటి రైతులు చదువు వచ్చిన దగ్గరికి పోయి బుక్ చేయించుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రోమర్ సెంటర్కి పోయి పైసలు ఇస్తే యూరియా బత్తాలు తెచ్చుకునేటోళ్ళు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి స్విగ్గీ జొమాటో చేసేసిండు. రేపు మాపు ఆ మందులు కూడా కొనుక్కోవాలంటే స్విగ్గీ జొమాటో పెడతాడేమో, మరి ఇంటికి యాపే పెడతాడేమో అన్నిటికీ. ఇట్లా రకరకాల అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి 5 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.